హాయ్ ఫ్రెండ్స్, వంకాయలు బాగా వచ్చినాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడ్డానికి. కలర్ కూడా చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. అన్ని ఈరోజు కట్ చేసేస్తున్నాను. వెయిట్ చేశాను ఇప్పుడు దాకా. బాగా వచ్చినాయి. ఇదిగోండి, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో, అసలు భలే బాగా వచ్చినాయి. అసలు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. ఆర్గానిక్ గా పెంచుతున్నాం కదండి, అందుకని ఇవి భలే టేస్ట్ ఉంటున్నాయి. ఫ్రెష్ గా వండుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇవేమో కొంచెం ముదిరిపోయినాయండి. ఈ ముదిరిపోయినవి విత్తనాలకు ఉంచేస్తాయి. ఈ కలర్ లోకి వచ్చేస్తే ఇంక విత్తనాలు ఇవి కూడా వండుకోవచ్చు, బాగుంటాయి. ఇవన్నీ భలే అసలు ఎంత బాగున్నాయో చూడడానికి. ఇవి చూడండి అసలు ఎంత బాగున్నాయో వంకాయలు అయితే. ఇవన్నీ భలే ఉన్నాయి అసలు చూస్తుంటేనే. చాలా వచ్చినాయి. ఇదంతా ఒక చెట్టే అండి, ఒక చెట్టుకి ఇన్ని వచ్చినాయి. ఇంక ఇవన్నీ విత్తనాలకే, కావాలని విత్తనాలకు ఉంచేసాను. ఒక్క చెట్టుకి చూడండి అసలు ఇన్ని వచ్చినాయో. ఇవి ఇంకొక రకం అండి, చిన్న వంకాయలు భలే ఉన్నాయి అసలు. ఎంత నిగనిగలాడుతున్నాయో, ఎంత టేస్ట్ ఉంటాయో అండి ఇవి. ఇది మళ్ళీ విత్తనాలకి, ఇలా ఎల్లో అయితే ఇంకా విత్తనాలకే. ఇది కూడా పనికొస్తే కూర వండుకోవచ్చు. ఎంత బాగున్నాయో ఇవి. ఇదిగోండి, ఇక్కడ కూడా కొన్ని క్యాప్సికమ్స్ ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు. క్యాప్సికమ్స్ అండి, ఇవి చిన్నవి క్యాప్సికమ్స్. ఎన్ని వచ్చినాయో చూడండి అసలు, భలే వచ్చినాయి. ఇవి బజ్జీలు వేసుకుంటే బాగుంటాయి చాలా. మా పిల్లలకి చాలా ఇష్టం. ఇలా చిన్న మిరపకాయలతో బజ్జీలు వేసుకుంటే, ఈ క్యాప్సికమ్తో వేసుకుంటే చాలా బాగుంటాయి అసలు, టేస్టీగా ఉంటాయి. అసలు ఈ వంకాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, భలే ఉంది అసలు. ఈ వంకాయలు చాలా పెద్దగా వచ్చింది. ఈ 3 వంకాయలు కలిపితేనే 1 కేజీ అయ్యేట్టు ఉన్నాయి, అంత పెద్దగా ఉన్నాయి వంకాయలు. ఇది ఇంకా వస్తాను, ఇది ఉంచేస్తున్నాను. చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇది. చూడండి అసలు ఎంత బాగుందో. ఇవి పాడైపోయినాయి అండి, కొన్ని ఇలా పోతూ ఉంటాయి. ఇలా పోయినాయి తీసేసేయాలి, ఇలా ఉంచకూడదు. మీకు చూపెడదామని ఇలా ఉంచా. ఇదిగోండి, ఇది కూడా పెద్దది అవుతుందని ఇది ఉంచేస్తున్నా. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో కాయలు, భలే పెద్ద పెద్దగా వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో కాయలు. ఈ మిర్చి కూడా ఎంత బాగుంటుందో అండి, బజ్జీ వేసుకుంటే సూపర్ ఉంటది అసలు, భలే ఉంటది. ఇదిగో చూడండి అసలు. ఇదిగోండి, ఇక్కడ కాకరకాయ కూడా వచ్చింది. కాకరకాయ కూడా భలే ఉంటున్నాయి కాకరకాయలు, టేస్టీగా ఫ్రెష్ గా వండుకుంటే చాలా బాగుంటది. మేము ఆర్గానిక్ గా పెంచుతున్నాం కదండి, అందుకని తక్కువ వస్తాయి కానీ చాలా హెల్దీ అనమాట. ఆకుకూరలన్నీ కూడా మేము ఆర్గానిక్ గానే పెంచుతున్నాం. ఇదిగో చూడండి అసలు ఎంత ఆకుకూర. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదండి, అంత గ్రీన్ గా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి బూడిద గుమ్మడికాయ ఎంత బాగా వచ్చిందో. మేము దీన్ని జ్యూస్ చేసుకుంటాము. బయట దొరికేదానికి అన్నిటికంటే మనం పెంచుకునేవి అయితే చాలా హెల్దీ అండి. చూడండి ఎంత బాగుందో ముద్దుగా. ఇగో ఇంకా ఉంది ఇక్కడ ఇంకొకటి, ఇది తీస్తే ఇది పెరుగుద్ది అనమాట. బూడిద గుమ్మడికాయ భలే వచ్చింది అసలు. ఇదిగో చూడండి, ఇది ఇంకొక చెట్టుది, భలే ఉన్నాయి అసలు. ఇలా 50 రూపీస్ టబ్ ఉంటుందండి, దీంట్లో పెట్టుకుంటే బాగా వస్తాయి. వంకాయలు కానీ టమాటాలు కానీ అలాగే పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్క ప్లాంట్వి, ఇవి మళ్ళీ ఇంకొకవి. అసలు ఎంత బాగా వచ్చినాయో వంకాయలు. చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. ఇది కూడా తీసేస్తున్నా. ఇది ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఇంకా మళ్ళీ వస్తుంది, ఇంకా లావు అవుతాయి, అందుకనే ఉంచేస్తున్నా. ఇది ఇక్కడ బుల్లెట్ మిర్చి, ఇవి కూడా భలే ఉన్నాయి అసలు. ఇవి తీసేస్తున్నాను, ఒకటి మాత్రం విత్తనాలకు ఉంచుతున్నా. ఇది చూడండి భలే ఉంది.